తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని శాసించే ఏకైక పేరు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాలన్నా, రికార్డుల లెక్కలు మార్చాలన్నా ఆయనో తిరుగులేని బ్రాండ్. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. 150కి పైగా సినిమాలు, కోట్లాది మంది గుండెల్లో చెరగని ముద్ర. కానీ ఈ శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ గా మారిన ప్రస్థానం వెనుక ఉన్న అసలు కథేంటి? ఎవరికీ తెలియని ఆ చీకటి కోణాలు, ఆ కన్నీటి గాథలు, ఆ గెలుపు వెనుక ఉన్న నిగూఢ రహస్యాలేంటి? ఇప్పుడు వాటన్నిటినీ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక సంచలనాత్మక వేదిక సిద్ధమైంది. ప్రముఖ రచయిత బివిఎస్ రవి రూపకల్పనలో సరికొత్తగా డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి వస్తోంది మెగా పాడ్కాస్ట్ అన్టోల్డ్ స్టోరీస్. వెండితెరపై ఎవరు చూడని వినని ఆ మెగా రహస్యాల వెనుక ఉన్న అసలు థ్రిల్లింగ్ స్టోరీని ఇప్పుడు మన ప్రత్యేక కథనంలో చూద్దాం. కాలం వెనక్కి వెళ్ళింది. అది 1970ల కాలం. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ గోడలు ఒక చరిత్రకు సాక్ష్యంగా నిలబడ్డాయి. అప్పటికే అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి దిగ్గజాలు 1973 బ్యాచ్ పూర్తి చేసుకుని వెళ్లారు. సరిగ్గా 1977లో ఎవరికీ తెలియని, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ యువకుడు మొగల్తూరు వీధుల నుంచి మద్రాస్ గడ్డపై అడుగుపెట్టాడు. ఆకలి కేకలు, అవమానాలు, ఎండనక వాననక అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన చెప్పులు అరుగుదల, ఇవే ఆ యువకుడి తొలి పెట్టుబడి. ప్రాణం ఖరీదు సినిమాతో వెండితెరకు పరిచయమైన, కెమెరా ముందు ఆయన వేసిన మొదటి అడుగు పునాది రాళ్లు. కానీ ఆ పునాది రాయి వెనుక ఎంతటి వేదన దాగుంది? కెమెరా రోల్ అవుతున్నప్పుడు ఆ గుండెల్లో సాగిన సంఘర్షణ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ అన్టోల్డ్ స్టోరీస్. శివశంకర వరప్రసాద్ ఈ పేరు ఇండస్ట్రీకి రాకముందు ఆయన గుర్తింపు. మరి కోట్లాది మంది జపించే చిరంజీవి అనే పేరు వెనుక ఉన్న ఆ సస్పెన్స్ ఏంటి? అది కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదు, ఒక తల్లి కన్న కల. ఆంజనేయ స్వామిపై ఉన్న అపారమైన నమ్మకం. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పేరు మార్చుకోవాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ రాత్రి జరిగిన ఆందోళన, తల్లి ప్రేమతో సూచించిన ఆ ఒక్క పేరు ఒక సాదా సీదా యువకుణ్ణి టాలీవుడ్ భవిష్యత్తుగా మార్చేస్తుందని ఆ రోజు ఎవరు ఊహించలేదు. ఆ పేరు మార్పు వెనుక దాగి ఉన్న భావోద్వేగ ప్రయాణం, ఆనాటి మధుర స్మృతులను ఈ పాడ్కాస్ట్ లో బాస్ స్వయంగా విప్పబోతున్నారు. సంవత్సరం 1983. తెలుగు చలనచిత్ర చరిత్రను ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత అని విభజించాల్సిన సమయం ఆసన్నమైంది. దర్శకేంద్రుడు ఏ కోదండరామిరెడ్డి యాక్షన్ కట్ చెప్పిన ఆ క్షణం తెలుగు ఇండస్ట్రీ వాణిజ్య రూపురేఖలను మార్చేసింది. తెరపై ఆవేశం, కళ్లల్లో ఆక్రోశం, రక్తం ఉడికించే డైలాగులతో చిరంజీవి సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. థియేటర్స్ లో సీట్లు చిరిగాయి. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. ఒక్క రాత్రిలోనే ఒక సాదా సీదా నటుడు అగ్ర కథానాయకుడిగా ఎలా రూపాంతరం చెందాడు? ఆ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లు, చిరంజీవి ప్రాణాలను పనంగా పెట్టి చేసిన స్టంట్స్ వెనుక ఉన్న అసలు థ్రిల్లర్ ఏంటో ఈ పాడ్కాస్ట్ లో రివీల్ కాబోతోంది. ఖైదీ తెచ్చిన ఇమేజ్ ఒక ఎత్తైతే, ఆ తర్వాత టాలీవుడ్ లో చిరంజీవి సృష్టించిన సరికొత్త ట్రెండ్స్ మరొక ఎత్తు. అంతవరకు తెలుగు ప్రేక్షకుడు చూడని బ్రేక్ డాన్స్, మెరుపు వేగంతో కూడిన ఫైట్లు, ఛాలెంజ్, విజేత, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు సినిమాలతో బాక్సాఫీస్ వేట మొదలైంది. కేవలం కమర్షియల్ హంగులే కాదు, కళామ తల్లి పులకించేలా దర్శకరత్న కె విశ్వనాథ్ గారి చేతుల్లో రూపుదిద్దుకున్న స్వయం కృషి, రుద్రవీణ చిత్రాలు చిరంజీవిలోని నటుడిని విశ్వరూపంగా నిలబెట్టాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఆయన వెతుక్కుంటూ వచ్చాయి. కమర్షియల్ కింగ్ గా ఉంటూనే క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులు ఎలా మంత్రముగ్ధులను చేశారనేది ఇప్పటికీ ఒక అద్భుతం. ఇక 1992వ సంవత్సరం టాలీవుడ్ చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక పెను భూకంపం సంభవించింది. ఆపద్ బాంధవుడు చిత్రానికి చిరంజీవి అందుకున్న పారితోషికం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ సూపర్ స్టార్లను సైతం వెనక్కి నెట్టి జాతీయ మీడియా హెడ్లైన్స్ లో బిగ్గర్ దాన్ బచ్చన్ అంటూ చిరంజీవి బొమ్మ మార్మోగింది. ఒక ప్రాంతీయ నటుడు జాతీయ స్థాయి సూపర్ స్టార్ ను మించిపోవటం వెనుక ఉన్న ఆ రహస్య వ్యూహం ఏంటి? ఆ రోజుల్లో బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేసిన ఆ మెగా వేవ్ వెనుక ఎంతటి అంతర్గత యుద్ధం నడిచింది? గాడ్ ఫాదర్ లేని ఇండస్ట్రీలోకి వచ్చి తానే ఒక గాడ్ ఫాదర్ గా మారటం ఒక ఎత్తైతే, సమాజం కోసం తన రక్తాన్ని, ప్రాణాన్ని దారపోయటం మరో ఎత్తు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపన వెనుక ఉన్న ఆ కన్నీటి గాథలేంటి? ఎంతో మంది ప్రాణాలు కాపాడిన సేవా విప్లవానికి శ్రీకారం చుట్టడానికి దారితీసిన బలమైన సంఘటన ఏంటి? కేవలం నటుడిగానే కాకుండా పద్మ విభూషణ్ లాంటి దేశ అత్యున్నత పురస్కారాలు ఆయన్ను వరించడం వెనుక ఉన్న మహోన్నత మానవతా దృక్పథం. 4 దశాబ్దాల ప్రస్థానంలో ఎవరికీ తెలియని ఆ అంతరంగ ఆవిష్కరణే ఈ మెగా
మెగా పాడ్కాస్ట్. స్క్రీన్ పై చిరంజీవి కనిపిస్తే విజిల్స్ వేసే అభిమానులకు ఈ పాడ్కాస్ట్ ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. బీవీఎస్ రవి అడిగే పదునైన ప్రశ్నలకు మెగాస్టార్ ఇచ్చే ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ సమాధానాలు టాలీవుడ్ లో కొత్త సంచలనాలకు దారి తీయబోతున్నాయి. తెర వెనుక దాగి ఉన్న అసలు నిజాలు, ఇండస్ట్రీ పాలిటిక్స్, స్నేహాలు, మోసాలు అన్నిటినీ తట్టుకుని బాస్ గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి అన్టోల్డ్ స్టోరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ది మెగా అటాక్.